ఆగస్టు 2025 మీన రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ సంబంధమైన విషయాలు, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుంది, ప్రొఫెషన్లో ఉన్న వారికి, వ్యాపారస్తులకి, గృహిణులకు ఏ విధంగా ఉంటుంది, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఉంటుంది, వృద్ధులకి అంటే సీనియర్ సిటిజన్స్కి ఎలా ఉంటుంది, ఆర్థిక సంబంధమైన విషయాలు, స్పెక్యులేషన్స్, ఆరోగ్యం, న్యాయపరమైన విషయాలు, రైతులు, చివరిన రెమెడీస్, ఇవన్నీ కూడా చూద్దామండి. చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందని అంటే పంచమ స్థానంలో బుధుడున్నాడు, చతుర్థ సప్తమాధిపతి. విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. డిగ్రీ స్థాయి విద్య గురు శుక్ర కలయిక ఉంది చతుర్థంలో. స్టూడెంట్స్ బహదూరుల్లో ఉన్నవారైతేనేమి, విదేశాల్లో ఉన్నవారైతేనేమి, మొత్తంగా ఈ మాసంలో విద్యార్థులకి పాజిటివ్ గా ఉంది. సో దే విల్ ఎక్సెల్ ఇన్ దేర్ స్టడీస్. కంఫర్ట్ గా చదువుకోగలుగుతారు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులకి 6వ అధిపతి ఎప్పుడైతే 6లోకి వెళ్తాడో 17 ఆగస్టు నుండి కూడా బలం పెరగబోతుంది. సో కాన్ఫిడెంట్ గా ప్రిపేర్ అవ్వండి. సమయం చాలా ఉంది, రివ్యూ చేసుకోండి. సో కాన్ఫిడెంట్ గా అటెండ్ అయితే బాగుంటుంది. మరి ప్రేమ సంబంధంగా చూస్తే సప్తమాధిపతి బుధుడు 5లో ఉన్నాడు. అదేవిధంగా శుక్రుడు కూడా వెళ్ళి జాయిన్ అవుతాడు 21 నుండి. ఈ మాసంలో ఏంటంటే మంచి కమ్యూనికేట్ చేసుకుంటారు, మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, స్ట్రాంగ్ బాండేజ్ మెయింటైన్ చేయాలనే ఆసక్తి బాగా ఉంటుంది. సో కాబట్టి ఇదే టెంపో మెయింటైన్ చేయగలిగితే పెద్ద నెగిటివ్ గా మనకి కనపడట్లేదు, పాజిటివ్ గానే ఉంది ఈ యొక్క ప్రేమలో ఉన్న వారికి, ఈ యొక్క మీన రాశి వారికి. మరి వృత్తిలో జాబ్ చేసేవారికి దశమము అంటే రాజ్యభావము, స్టేటస్ ఎప్పుడు కూడా దశమాధిపతి బలంగా ఉన్న, దశమ స్థానంలో గ్రహాలు బలంగా ఉంటే అవి చెప్పేస్తాయి మీకు. అంటే మీ దాని ద్వారా తెలుస్తుంది మీ యొక్క వృత్తి, మీ స్టేటస్ ఎలా ఉండబోతుంది, మీ పనితీరు ఏ విధంగా ఉండబోతుంది. దశమాధిపతి గురుడు యుద్ధంలో ఉన్నారు, అష్టమాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నారు. అంటే అంత బాగున్నా ఏదో ఒక మానసికమైన ఒత్తిడి కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే దశమాన్ని శుక్రుడు, గురుడు వక్రీకరించిన శైలి చూస్తూ ఉన్నారు. సో ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ అవుతుందో లేదు, ఏమైనా బయటికి వెళ్లాల్సి వస్తుందో, ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. ఏమీ జరగదు. అల్టిమేట్ గా పాజిటివ్ గానే ఉంటుంది. సో ఫోకస్డ్ గా ఉండండి, గోల్స్ మీద దృష్టి పెట్టండి, నో గాసిప్స్. సో మాట పట్టింపు లేకుండా అందులో సభ్యత మెయింటైన్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటే బాగుంటుంది. సీనియర్స్ యొక్క సపోర్ట్ కూడా దొరుకుతుంది మీకు, డోంట్ వరీ. ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగం కొలువు గ్యారంటీగా దొరుకుతుందండి. అంటే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వారికి కూడా ఉద్యోగ ప్రయత్నాలు చేయండి, గ్యారంటీగా 2వ వారం తర్వాత నుంచి ఫలితాలు ఫాస్ట్ గానే ఉన్నాయి, ప్రయత్నం చేయండి. మరి వ్యాపారస్తులకి ఏ విధంగా ఉంటుంది అంటే 7వ అధిపతి బుధుడు మీకు 5లో ఉన్నాడు, వ్యాపారం నుంచి లాభస్థానంలో ఉన్నాడు. వ్యాపారం 7 అనుకోండి, దాని నుంచి వ్యయం, సింహం లాభం. కర్కాటకంలో బుధుడు ఉన్నాడు. సో 9వ అధిపతి కుజుడు కూడా 7లో ఉన్నాడు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారం చేసేవారికి, బహదూరులో వ్యాపారం చేసేవారికి బాగానే ఉంటుంది, పాజిటివ్ గా ఉంటుందని చెప్పాలండి. నెలాఖరున ఖర్చులు పెరుగుతాయి. 30-31 తేదీలలో బుధుడు వ్యయానికి వస్తాడు. ఖర్చులు కొంత చిన్నపాటి లాస్ కానీ కొంత కనిపిస్తుంది. బట్ అల్టిమేట్ గా ఈ మాసం అంతా 29వ తారీఖు వరకు కూడా వ్యాపారస్తులకు బాగుంటుంది. కాకపోతే ఎదుటి వాళ్ళ స్థానం 7వ స్థానం వ్యాపార స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి